ఇక పొట్టోడు నాన్ వేసినగాడు మన హిందూ సంప్రదాయాల గురించి, మన దేవి దేవతల గురించి, సీతాదేవి గురించి, ద్రౌపది గురించి, గరికపాటి గారి గురించి నోటికి ఏదొస్తే అది మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా తిట్టి ఇన్స్టాగ్రామ్ లో రీల్ పెట్టి తర్వాత నెక్స్ట్ డే నిన్న వచ్చి సారీ ఎందుకు చెప్పింది చెప్పాలా? ఒకసారి పైన ఉన్న ఫోటో చూడాలి, మీకే అర్థమవుతుంది. వీడు ఏ రోజైతే వీళ్ళని తిడుతూ ఇన్స్టాగ్రామ్ లో రీల్ పెట్టిండో అదే రోజు వీని యూట్యూబ్ నుండి 60,000 మంది సబ్స్క్రైబర్లు వెళ్ళిపోయిండ్రు. నెక్స్ట్ మొన్న 1,00,000 మంది సబ్స్క్రైబర్లు వెళ్ళిపోయిండ్రు. నిన్న 70,000 మంది సబ్స్క్రైబర్లు వెళ్ళిపోయిండ్రు. టోటల్ 3 days లో 2,30,000 సబ్స్క్రైబర్లు ఓన్లీ యూట్యూబ్ నుండే వెళ్ళిపోయిండ్రు. వాడు సారీ చెప్పిన విధానం చూస్తే రోజు ఇలా లక్షల కొద్ది సబ్స్క్రైబర్లు వెళ్తే నా పరిస్థితి ఏంది, నేను జీరో అయిపోతానేమో, మళ్ళీ నాకు డబ్బులు రావేమో, యూట్యూబ్ నుండి ఇన్స్టాగ్రామ్ నుండి రావేమో అని వాడు భయపడి చెప్పిన సారీ తప్ప వాడు చెప్పిన దానికి నేను తప్పుగా మాట్లాడాను అని బాధపడుతూ చెప్పిన సారీ అయితే కాదు. ప్లీజ్ మీ అందరికీ చెప్తున్నా, ఇంకా 23 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఓన్లీ యూట్యూబ్ లోనే వానికి ఉన్నారు కదా, మీరందరూ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలాంటి వాళ్ళకి ఇలానే బుద్ధి చెప్పాలి. కేవలం ఒకే ఒక వేలుతో వాడిని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, వాని లైఫ్ రోడ్డు మీదకి వస్తుంది, మళ్ళా మన ఇండియాకే రావాల్సి వస్తుంది.